నమస్తే జేపీ గారు. నమస్తే పృథ్వీ. సార్ రీసెంట్‌గా ట్రంప్ మన దేశంపై 25% టారిఫ్ విధించారు. దాంతో పాటు మనం రష్యా నుండి ఆయిల్ వినియోగిస్తున్నామని ఒక 25% పెనాల్టీ వేశారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఇదొక తాత్కాలిక టాక్టికా? లేదంటే ఒక పెద్ద ట్రెండ్‌లో చిన్న భాగమా? పృథ్వీ, మనం ఈ రెంటిని వేరు చేయాలి. 25% టారిఫ్ మన మీద ఒక నెగోషియేటింగ్ టాక్టిక్. అంటే ఒక చివరి పరిష్కారం ఏమవుతుందో మనకు తెలియదు. ట్రంప్ ఏమిటంటే ప్రతిదానికి ఒక బేరసారాలు ఆడడంలో దిట్ట ఆయన. కాబట్టి ఆ బేరసారాల్లో భాగంగా ఆ టారిఫ్ వేశారు. కొన్ని దేశాలకు 15% పడింది. బ్రిటన్ లాంటి దేశాలకు 10% పడింది. మనం ఆ 10-15%కి వీలైనంత వరకు వచ్చే ప్రయత్నం చేయాలి. అది పక్కన పెడదాం. అది మామూలుగా సంప్రదింపులు, చర్చలు, మరి కొంత ఇచ్చిపుచ్చుకోవటం. కొన్ని విషయాల్లో మనం గట్టిగా నిలబడాలి. కొన్ని విషయాల్లో మనం వదిలేయాలి, పెద్ద ముఖ్యం కానటువంటివి. దానిలోకి తర్వాత వద్దాం. దాన్ని ఈ రష్యన్ ఆయిల్ కొనడం, రష్యా నుంచి ఆయిల్ కొనటం, ఎందుకంటే రష్యా మీద ఆంక్షలు విధించారు పాశ్చాత్య దేశాలు, ముఖ్యంగా అమెరికా, పశ్చిమ యూరప్, కెనడా. ఈ దేశాలు విధించినాయి మీరు ఆయిల్ కొనకూడదు అని చెప్పని. ఒకవేళ కొన్నట్టయితే మీరు ఒక రేటు కంటే ఎక్కువ కొనకూడదు. అంటే రష్యాకి ఎక్కువ డబ్బులు నమ్ముకోకూడదు. ఎందుకంటే యుక్రెయిన్ యుద్ధంలో రష్యా అనవసరంగా అక్కడ యుక్రెయిన్ మీద దండయాత్ర చేసింది. అది అన్యాయం. యుక్రెయిన్ మీద దండయాత్ర అన్యాయం అన్న విషయంలో ఎవరికి అనుమానం లేదు. కానీ ఆ దండయాత్ర పర్యవసానం అనుభవించవలసింది భారతీయులు కాదు, 146 కోట్ల భారతీయులు కాదు. కాబట్టి కొన్ని ఆంక్షలు విధించారు. రష్యా ఆయిల్ కొంటున్నారు కాబట్టి అది ఆపకపోయినట్టయితే మేము మీ మీద 25% వేస్తా ఉన్నారు. దీన్ని పక్కన పెట్టాలి. ఇది మనకు వ్యాపార సంబంధమైన విషయం కాదు. ఇది అంతర్జాతీయ రాజకీయ సంబంధమైనటువంటిది, జియో పొలిటికల్ అని చెప్పుంటాం. ఇక రెండోది మొట్టమొదటి చూద్దాం. మనం ఈ కొత్తగా 25 అంటే 25 కలిపి 50% అవుతుంది. అది మనం భరించలేం. అప్పుడు దానివల్ల ఖచ్చితంగా ఎగుమతులు ఆగిపోతాయి. అమెరికాకి మనం ఎగుమతి చేయడం చాలా కష్టమవుతుంది. ఇంత టారిఫ్ అన్న విషయాల్లో మనం పోటీకి తట్టుకోవడం అసాధ్యమవుతుంది. కాబట్టి దాని విషయం ఆలోచిద్దాం. ఆ 25% 3 రకాలుగా మనం ఆలోచించాలి. ఒకటి, రాష్ట్రపతి డొనాల్డ్ ట్రంప్ ఈవేళ ఏం మాట్లాడతారో రేపేం మాట్లాడతారో దేవుడికి ఎరుక. గంటకి ఆయన మనసు మారుతూ ఉంటుంది, పరిస్థితులు మారుతుంటాయి. ఉదాహరణకి రేపు 15 ఆగస్టున అలాస్కాలో, అమెరికాలో అలాస్కా చాలామంది తెలియకపోవచ్చు, ఒకప్పుడు రష్యా సామ్రాజ్యంలో భాగం. అమెరికా అలాస్కాని కొన్నది ఆనాడు. ఎందుకు పనికిరాదు, ఊరికే మంచు ఎడారి, అది మనుషులు ఎవరు బతకలేరని చెప్పని అలాస్కాని అమ్మారు వాళ్ళు. ఆ అలాస్కాలో రష్యా అధ్యక్షుడు పుటిన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ని కలుస్తున్నారు 15 ఆగస్టున. బహుశా ఆ రోజున కొంతమేరకు చర్చలు జరిగి ఈ ఆయిల్ విషయంలో ఒక పరిష్కారం రావచ్చు. అది వస్తే మనకి ఇబ్బంది లేదు. కాయలకారం గంధర్వులు నెరవేర్చారు. ఆ 25% పోతుంది. రెండోది, అది ఒకవేళ వెంటనే జరగకపోతే మనం అంతర్జాతీయ సమాజానికి ఇప్పటి నుంచే కూడా స్పష్టంగా ఒక విషయం తెలియజేయాలి. భారతదేశం కానీ చైనా కానీ రష్యా ఆయిల్ కొనడం వల్ల ప్రపంచంలో ఆయిల్ ధరలు పెరగకుండా ఆగినాయి. రష్యా 10.5 మిలియన్ బ్యారెల్స్, రోజుకి 10.5 మిలియన్ బ్యారెల్స్ ఆయిల్ ఉత్పత్తి చేసి ప్రపంచంలో వాళ్ళ అవసరాలకు పోని మిగతాది అమ్ముతుంది. రష్యా ప్రపంచంలో సౌదీ అరేబియా, అమెరికాకి దీటుగా దాదాపు వాళ్ళకి సమానంగా అతిపెద్ద ఆయిల్ ప్రొడ్యూసర్లో ఒకటి. ప్రపంచంలో మొత్తం రోజుకి 93 బిలియన్ బ్యారెల్స్ ఆయిల్ ఉత్పత్తి అయ్యేది. దానిలో 10.5 అని చెప్పంటే దాదాపు 12% అవుతుంది. అంటే ప్రపంచంలో 12% ఆయిల్ రష్యా నుంచి వస్తుంది. ఆయిల్ అనేది ఇది మామూలు వస్తువు కాదు. మిగతా వస్తువు ఒకవేళ అందుబాటులో లేదనుకోండి, అది మానేసి ఇంకోటి కొంటాం. మార్కెట్లో వంకాయలు ధర ఎక్కువగా ఉంది, దాని బదులు టొమాటో కొంటాం. టొమాటో ధర ఎక్కువగా ఉంది, మరో కొంటాం. కానీ అన్నమే దొరకలేదనుకోండి మార్కెట్లో, ఇంకోటి కొనే అవకాశం ఉందా మనకి? తప్పదు కదా. దాన్ని ఇన్ఎలాస్టిక్ డిమాండ్ అంటాం. అంటే మీకు ధర ఎంతో ఉన్నా కూడా దానికి డిమాండ్ ఉంటుంది, అది కొనాలి. అది లేకపోతే మనం బతకలేం. అప్పుడు ఏమవుతుంది, సరఫరా తగ్గినప్పుడు ధర పెరిగిపోతుంది. ధర మామూలుగా పెరగదు. సరఫరా కనుక 10% తగ్గితే ధర 50% పెరగచ్చు, 100% పెరగచ్చు. టొమాటో చూడండి,
టొమాటో కొరత ఉన్న కాలంలో రూ. 60కి వెళ్తుంది కేజీ. అర్థం లేదు. ఎందుకని? అది కొనాలి, అది తినాలని చెప్పి అనుకున్నప్పుడు దానికి ధర అదుపులోకి రాదు. ఆయిల్ అట్లాంటిది. ఆహారం లాంటిది ఆయిల్. కాబట్టి 15% కొరతొస్తే మార్కెట్‌లో, 12% కొరతొస్తే ధర 50%, 100% పెరగొచ్చు. ధర భారతదేశానికి కాదు పెరిగేది, ప్రపంచం మొత్తానికి పెరుగుతుంది. అమెరికాకి పెరుగుతుంది, బ్రిటన్‌కి పెరుగుతుంది, యూరప్ మొత్తానికి పెరుగుతుంది, కెనడాకి పెరుగుతుంది, భారత్‌కి పెరుగుతుంది, చైనాకి పెరుగుతుంది. ప్రపంచం అంతా నష్టపోతుంది. కాబట్టి మనం మొహం మీద కోపంతో ముక్కును కోసుకోవటం అనేది విజ్ఞత కాదు. 4 రకాల కమోడిటీస్ ఉన్నాయి ఇట్లాంటివి. ఉదాహరణకి ఆహారం. ప్రపంచంలో ఉత్పత్తి చేసే ఆహారంలో 25% అంతర్జాతీయ వాణిజ్యానికి వెళుతోంది. ఏ దేశానికి ఆ దేశం ఆహారం ఉత్పత్తి చేస్తున్నా ఆ దేశంలో తిని ఊరుకోవట్లేదు. ప్రపంచంలో మొత్తం ఉత్పత్తి చేసే ఆహార ధాన్యాల్లో 25% ఇతర దేశాలకు ఎగుమతులకు వెళ్తుంది. ఆ దేశాలకు వెళ్ళలేదనుకోండి, అన్ని దేశాల్లో సమానంగా ఆహారం ఉత్పత్తి ఉండదు. ఉదాహరణ బ్రిటన్ తీసుకోండి. బ్రిటన్లో ఇప్పటికి కూడా ఆహారం స్వయం సమృద్ధం కాదు. దిగుమతులు లేకపోతే ఆ దేశానికి ఆహారం చాలదు. ఊరికే ఇది జరగదు ఎప్పుడు కూడా. ఊహించుకోండి, బ్రిటన్కి ఆహారం ఆగిపోయింది వెళ్ళడం అనుకోండి, ధరలు బ్రహ్మాండంగా పెరిగిపోతాయి అక్కడ. అంతకంటే ముఖ్యంగా జనం చచ్చిపోతారు, ఆకలి చావులు వస్తాయి. ప్రపంచంలో బ్రిటన్ అంటే సరే ఆ దేశంలో ఎప్పుడు జరగదని ఊరికే ఒక ఉదాహరణ చెప్తున్నాను. ప్రపంచంలో ఈ ఆహారం గనక అంతర్జాతీయ వాణిజ్యం ఆగిపోయినట్లయితే లక్షల మంది చనిపోతారు, 10 లక్షల మంది చనిపోతారు. అలాగే రెండోది, ఆహారంతో పాటు మరి ఎరువులు. ఆహార ఉత్పత్తికి ఎరువులు అవసరం కదా, ఫెర్టిలైజర్ అవసరం కదా. ఎరువులు అన్ని దేశాల్లో సమానంగా ఉత్పత్తి కావు, కొన్ని దేశాల్లోనే ఎరువులు ఉత్పత్తి అవుతాయి. ఆ ఎరువుల వాణిజ్యాన్ని ఆపేశారనుకోండి, ఆంక్షలు పెట్టేసి, మళ్ళీ ఆహార ఉత్పత్తి ఆగిపోతుంది. మూడోది ఎనర్జీ. ఇప్పుడు మనం అనుకున్నటువంటి ఆయిల్ కానీ, గ్యాస్ కానీ, ఇంధనం, కోల్ కానీ, కొన్ని దేశాలకి బొగ్గు అవసరం. అది దిగుమతి చేసుకోకపోతే ఆ దేశం నడవదు. ఇప్పుడు బొగ్గు ఆగిపోతుంది క్రమక్రమంగా, ఇంకా ఒక బొగ్గు వాడకం ఉన్నది ప్రపంచంలో. నాలుగోది క్రిటికల్ మినరల్స్. ఇప్పుడు చైనా లాంటి దేశంలో విరివిగా ఉత్పత్తి అవుతున్నాయి రేర్ ఎర్త్ మెటల్స్ అని చెప్పంటాం. అలాగే మరికొన్ని క్రిటికల్ మినరల్స్. అవి మొత్తం ఆంక్షలు పెట్టేసి చైనా మీద కోపం వచ్చింది మాకు, చైనా నుంచి క్రిటికల్ మినరల్స్ మీరు కొనొద్దని అమెరికా అందనుకోండి, ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. కాబట్టి 4 రకాల వస్తువులు, ఆహారము, ఎరువులు, ఇంధనము, క్రిటికల్ మినరల్స్, చాలా పరిశ్రమలకి, ఆధునిక అవసరాలకి అత్యవసరమైనటువంటి మౌలికమైనటువంటి మినరల్స్, ఈ వనరులు. ఏమంటాం, ఓర్స్ అంటాం, లేకపోతే వనరులు అంటాం. వీటిని మనం ఆంక్షల్లో పెట్టకూడదని చెప్పిన విషయం ప్రపంచంలో ఏకాభిప్రాయాన్ని సాధించాలి. ఇది మన కోసం మాత్రం కాదు, ప్రపంచం మొత్తం కోసం అని చెప్పని. అయినా కూడా దానికి సమయం పడుతుంది, దానికి కొన్ని నెలలు పట్టచ్చు ప్రపంచంలో ఏకాభిప్రాయం రావడానికి. ఈలోగా ఒకవేళ నిజంగా కనుక రేపొద్దున అలాస్కాలో సంప్రదింపులు ఫలించకపోయినా, అమెరికా ఈ ఆంక్షల్ని కొనసాగించినా కూడా, మనం కొంతకాలం ఆపేస్తాం రష్యా నుంచి కొంటాం. కొంప మునిగిపోయిందేం కాదు. రష్యా నుంచి కొనటం వల్ల మనకి ఏడాదికి $4-5 బిలియన్ అదనంగా కొంచెం డిస్కౌంట్ కొంటున్నాం రష్యా నుంచి. వాళ్ళు గతి లేక అమ్ముతున్నారు కాబట్టి కొంచెం తక్కువ ఖరీదుకి అమ్ముతున్నారు, $5-10 ఒక్కొక్క బ్యారెల్కిని. దానివల్ల ఒక $5 బిలియన్ మనకు వస్తుంది బహుశా. ఆ $5 బిలియన్ పోతే మనకు కొంప మునిగిపోయిందేం లేదు తాత్కాలికంగా. కానీ ఆ విషయం విచిత్రం ఏమిటంటే, అమెరికా అలాగే పాశ్చాత్య దేశాలు చైనాని వాళ్ళ ప్రధానమైనటువంటి శత్రువుగా కాకపోయినా అడ్వర్సరీగా, పోటీదారుగా, వాళ్ళ ఆధిపత్యాన్ని వ్యతిరేకించే పోటీదారుగా భావిస్తున్నాయి. ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థ, సైనిక పాఠం ఉన్నది, సాంకేతిక విజ్ఞానం ఉన్నది, ఆర్థికంగా బాగా పెరుగుతున్నారు. కాబట్టి చైనా పోటీదారుగా భావిస్తున్నారు. భారత్ అనేది చాలా మిత్ర దేశంగా భావిస్తున్నారు. ఒక ప్రజాస్వామ్య దేశం, ఇతర దేశాలను ఇబ్బంది పెట్టే దేశం కాదు, దుందుడు స్వభావం చూపెట్టే దేశం కాదు, అంతర్జాతీయ సూత్రాలని పాటించే దేశం. ఇప్పుడు భారత్ని బలహీనపరిచి ఇలాంటి చర్యల వల్ల చైనాని బలపరుస్తారు. ఎందుకంటే చైనా దీన్ని తట్టుకోగలదు. నేను చైనాకి మీరు రష్యా ఆయిల్ కొంటే మేమే టారిఫ్ వేస్తామంటే మేము మీకంటే ఈ క్రిటికల్ మినరల్స్ మేము ఇవ్వమని చెప్పి అంటారు. ప్రపంచం మొత్తం గందరగోళంలో పడుతుంది. కాబట్టి చైనాకి ఆ ఇబ్బంది ఉండకపోవచ్చు. అప్పుడు చైనా ఏమవుతుంది, చైనా ఒక్కటే రష్యా ఆయిల్ కొంటుంది. రష్యా గతిలేక చైనాకి అమ్మాలి కాబట్టి ఇంకా తక్కువ ధరకు అమ్మాల్సి వస్తుంది. అంటే వాళ్ళ ప్రధాన ప్రత్యర్థిని బలపరుస్తున్నారు. వాళ్ళ ప్రధానంగా వాళ్ళకి శాశ్వతంగా ఉండే మిత్రుల్ని ఇబ్బంది పాలు చేస్తున్నారు. అంచేత పెద్దగా ఆలోచన చేసింది కాదు. అంచేత ఇది పోతుంది ఖచ్చితంగా. కానీ మనం ఒడుపుగా వ్యవహరించాలి.
అది పోతే అప్పుడు మిగతా 25% టారిఫ్ అనేది మామూలుగా గతంలో కూడా మనం ఒకసారి చర్చలో అనుకున్నాం. మనం దాన్ని తేలిగ్గా 25% 10-15% తీసుకురావచ్చు. ఉదాహరణకు కొన్ని విషయాల్లో మనం వదిలేసేయాలి. చిన్న విషయాల్లో మొక్కుపట్టు పట్టకూడదు. హార్లీ డేవిడ్సన్ మోటార్ సైకిల్ ఎవడికి కావాలవి? అందరూ ఏదో ఉత్సాహం కొద్దీ కొని కొంచెం లక్షలు తగిలేస్తే తగలనియండి, ఎక్కువ మంది చేయరు. భారతీయులు చాలా విచక్షణ గలవాళ్ళు. మార్కెట్‌లో వస్తువు కొనేప్పుడు మనం ఎప్పుడు కూడా ఏ ధర వల్ల ఏం వస్తుంది లాభం? వేరే ఇంత ఇంత బదులు వేరేది కొంటే బావుంటుందని ఎప్పుడు ఆలోచించి కొనేవాళ్ళం మనం. ఊరికే ఇష్టం వచ్చినట్టు ఎంత ఖరీదైనా కూడా కొనే రకం కాదు మనం. అందుకనే ఎన్నో అంతర్జాతీయ కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీలు భారతదేశంలో వాళ్ళు పెద్ద బ్రాండ్‌లు తీసుకొచ్చినా కూడా పెద్దగా అమ్ముడు పోలా. వాళ్ళేం లాభాలు ఆర్జించలేకపోయినారు. మనం ఎప్పుడు కూడా క్వాలిటీ, డబ్బు, ఎంత ఖరీదు, ఎంత క్వాలిటీని చూస్తాం గానీ, గుడ్డిగా బ్రాండ్ కోసం కొనే రకం కాదు. అంచేత మనం భయపడకూడదు. కొన్ని విషయాల్లో గట్టిగా మనం నిలబడాలి. ఉదాహరణకి కుకింగ్ ఆయిల్, మనకి వంట నూనె. వంట నూనె ప్రపంచంలో అతి ఎక్కువ దిగుమతి చేసుకునే దేశం భారతదేశం. డిమాండ్ పెరుగుతోంది. అవసరం పెరుగుతోంది. కాస్తో కూస్తో ఆదాయాలు పెరిగినప్పుడు మరి ఆయిల్ వాడకం ఎక్కువవుతుంది. పిండి వంటలు, స్వీట్లు వగైరా తిన్నాం. ఆయిల్ వాడకం పెరుగుతుంది. కానీ ఉత్పత్తి చాలటం లేదు. అతిపెద్ద దిగుమతిదారు. చాలా కాలంగా ఎఫ్‌డిఆర్, లోక్సత్తా గట్టిగా వాదించినాయి. మీరు దిగుమతి సుంకం పెట్టండి. 30-40% పెట్టండి. మన రైతుని రక్షించండి. లేకపోతే శాశ్వతంగా దిగుమతుల మీద ఆధారపడాల్సొస్తుంది. ఒక కీలకమైన ఆహార పదార్థం విషయంలో. మనకు ఆహార భద్రత దెబ్బతింటుంది. ఫుడ్ సెక్యూరిటీ దెబ్బతింటుంది. మన రైతులు నష్టపోతారు. 2.5 కోట్ల మంది భారతదేశంలో రైతులు నూనె పంటలు పండిస్తున్నారు. మనం వాళ్ళని కాపాడకపోతే ఎట్లాగా? అందుకని దిగుమతి అవసరం కాబట్టి దిగుమతి చేద్దాం. దిగుమతి వద్దని ఎవరు అంటంలా. ఆ దిగుమతి చేస్తూ సుంకాలు పెట్టినట్టయితే మన దేశంలో కొంత ధర నిలబడుతుంది. మన రైతుకు కూడా ప్రోత్సాహం ఇస్తే కొంతకాలం పోయాక మనం దిగుమతి ఆగిపోయొచ్చు అని చెప్పని. ఎట్టకేలకు ప్రభుత్వం ఈ నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత 2017లో అనుకుంటాను. ఎట్టకేలకు సుంకాలు వేశారు. అంతకుముందు 10 ఏళ్ల నుంచి గట్టిగా పోరాడుతున్నాం. ఇప్పుడు ఆ సుంకాలు అమల్లో ఉన్నాయి. మధ్యలో కొంతకాలం యుక్రెయిన్ యుద్ధం కారణంగా సుంకాలు తీస్తారు, మళ్ళీ పెట్టారు ఇప్పుడు. ఆ విషయంలో మనం గట్టిగా ఉండాలి. మన రైతుల్ని, మన ఆహార భద్రతని, దేశ ప్రయోజనాల్ని కాపాడడం కోసం అక్కడ ఆ విషయంలో మాత్రం రాజీ పడం. కొన్ని విషయాల్లో అనవసరమైన సిద్ధాంతాలు, ఆచరణ సాధ్యం కానటువంటివి, ఏ రకంగానూ కూడా శాస్త్రీయం కానట్టు అశాస్త్రీయమైన సిద్ధాంతాల వల్ల మనం దెబ్బతింటున్నాం. ఉదాహరణకి జీఎం సీడ్స్, జెనెటికల్లీ మోడిఫైడ్ సీడ్స్ అంటాం. అవి రావద్దు అని చెప్పని. అది చాలా పొరపాటు వాదన. అశాస్త్రీయమైన వాదన. ఈ జెనెటిక్ మోడిఫికేట్ సీడ్ రాకపోయినట్టయితే భారతదేశంలో మీకు ప్రతి ఉత్పత్తి ఉండేది కాదు. మన దేశంలో దాదాపు 2,50,00,000 మంది రైతులు ప్రతి పంట వేస్తున్నారు. వాళ్ళలో 100కి 97 మంది ఈ జెనెటికల్లీ మోడిఫైడ్ బోల్గాట్ కాటన్, బీటీ కాటన్ అంటారు. ఆ పంట వేస్తున్నారు. ఎందుకని? అది ఆ క్యాటర్‌పిల్లర్, ఆ గొంగళి పురుగుని రాకుండా ఆపుతుంది ఆ జీన్. కాబట్టి జీఎం సీడ్స్ వద్దంటం అర్ధరహితం. మనకి ఏది అవసరమో దేశ అవసరాలకి దానికి రావడం కోసం రెగ్యులేటరీ ఏజెన్సీలున్నాయి, చట్టాలున్నాయి. ఆ సంస్థలు, నియంత్రణ సంస్థలున్నాయి. అంతేగాని మనం ఏదో విపరీతమైన ఆలోచనలతో, శాస్త్రీయమైనటువంటి ఆలోచన లేకుండా మన ఆధునిక ఉత్పత్తిని ఆపటం అనేది చాలా పొరపాటు. మానవ సమాజం మొత్తం ఇప్పుడు కూడా ఈ జెనెటిక్ టెక్నాలజీని మొట్టమొదటి నుంచి 10,000 సంవత్సరాల క్రితం నుంచి వాడుకున్నది. సెలెక్టివ్ బ్రీడింగ్ అంటాం మొదట్లోను. ఆ తర్వాత ఈ హైబ్రిడైజేషన్ అంటాం. ఇప్పుడు ఆ జీన్‌ని ఏదైతే పనికొస్తుందో ఆ జీన్‌ని ప్రత్యక్షంగా పెట్టే టెక్నాలజీ వచ్చింది. అమెరికాలో పంటలు, చాలా పంటలు జెనెటికల్లీ మోడిఫైడ్ సీడ్స్‌తో వేస్తున్నారు. బ్రెజిల్‌లో, చైనాలో ఈ 3 కూడా ప్రపంచంలో వ్యవసాయ రంగంలో చాలా పెద్ద దిట్టలు, పెద్ద జెయింట్స్. ఆ విషయంలో మనం అమెరికా చెప్పింది కాబట్టి మంకు పట్టి కాదనకూడదు. అది మన కోసం మంచిది. అంచేత మనం గనక మన ప్రయోజనాలను అర్థం చేసుకొని గట్టిగా పట్టుబడితే, రష్యా విషయంలోనేమో అది జియోపొలిటికల్. దానికి ఒక రకమైన వ్యూహం. ఈ మిగతాది మామూలు వ్యాపార సంబంధమైనది మరో రకమైన వ్యూహం. అన్నిటిని మించి ఇదొక సంక్షోభంగా అనుకుంటున్నాం మనం. పెద్ద సంక్షోభం కాకపోయినా కొంత మినీ సంక్షోభం. ఎంతో కొంత మనకి ఇబ్బంది కలిగించే పరిస్థితి. ఓ ప్రజాస్వామ్య సమాజంలో సంస్కరణలు తేవటం, మార్పులు తేవటం చాలా కష్టం. అందుకే 1991లో ఆర్థిక సంక్షోభం వచ్చి, దిగుమతులు చేసుకునే అవకాశం లేకుండా పోయి, విదేశీ మారక ద్రవ్యం ఖాళీ అయిపోతే, ఇంకా మనం ఆహారం కొనలేము, లేకపోతే ఆయిల్ కొనలేము, దిగుమతులు ఆగిపోతాయి అన్న పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే గతి లేక, వేరే మార్గం లేక, అప్పుడు ఆర్థిక సంస్కరణలకి మనం నడుం కట్టాం. కానీ అవి కొన్ని చేశాం, పూర్తిగా చేయలే. చైనాలాగా పూర్తిగా సమర్థంగా, సమగ్రంగా చేయలే. ఇప్పుడు మళ్ళీ ఒక కాస్త చిన్న సంక్షోభం వచ్చింది కాబట్టి అవకాశంగా మలుచుకుందాం. మలుచుకుని దేశ ఆర్థిక వ్యవస్థ పెంచడం కోసం మనం మార్పులు చేయాలి. మన సమస్యలు బయట నుంచి వచ్చినాయి కాదు. మన సమస్యలు లోపల సమస్యలు.
దేశం లోపల సమస్యలు. ఇప్పటికి కూడా ఉదాహరణకి మీకు లేబర్ లాస్, అర్థం పర్థం లేని కార్మిక చట్టాల పేరుతో ఈ దేశంలో అసలు ఉపాధి కల్పన లేకుండా చేశాం. చిన్న పరిశ్రమలు ఎదగకుండా చేశాం. ఉదాహరణకి మీకు దుస్తుల తయారీ, టెక్స్టైల్స్. ప్రపంచంలో కాటన్ ఉత్పత్తుల్లో చైనాకు ధీటుగా ఉన్న దేశం భారతదేశం. కానీ చైనా మనకంటే 8 రెట్లు ఎక్కువ ఎగుమతి చేస్తోంది. సంపన్న దేశమైనా కూడా లక్షలాది మంది బీదలకి తక్కువ జీతంతో ఉపాధి కలిగించేది ఈ వస్త్రాల రంగం, గార్మెంట్ సెక్టర్, టెక్స్టైల్ రంగం. చైనా దాన్ని ఒడుపుగా ఉపయోగించుకుని మనకంటే 5 రెట్లు సంపద ఉన్న దేశం చైనా. జీడిపి మనకంటే 5 రెట్లే ఉన్నది. అయినా కూడా $325 బిలియన్ వాళ్ళు మరి కొన్ని లక్షల మందికి ఉపాధి కలిగించి దుస్తులు తయారు చేసి అమ్ముకుంటున్నారు. ఇండియా $40 బిలియన్, వాళ్ళ 8వ వంతు. ఎందుకని? మన పరిశ్రమలు పెరగనివ్వాల. ఈ లేబర్ లాస్ పెట్టి మరి ఒక పెద్దదైనట్టయితే పరిశ్రమ వెంటనే దానికి ఇబ్బందులు కలగజేసేసరికి పరిశ్రమ పెరగకుండా ఉంటే బాగుండని చెప్పని చాలామంది పరిశ్రమలు పెట్టిన వాళ్ళు ఒక స్థాయిలో ఆగిపోతున్నారు. అలాగే భూమి విషయం. ఇప్పటికి కూడా పరిశ్రమ పెట్టాలంటే భూమి తలప్రాణం తోక్కొస్తుంది. ధర పెరుగుతోంది, అందుబాటులో లేదు. అసలు అది భూమి కొనాలని చెప్పంటే నిజంగా ఆ అమ్మేవాడికి హక్కు ఉందో లేదో కూడా మనకు తెలియదు. నగరాల్లో భూములు ఆకాశాన్ని అంటుతున్నాయి ధరలు. విశాలమైన భూమి ఉన్న దేశంలో భూమి లేకుండా చేస్తున్నాయి వ్యవసాయానికి. భూమి విషయంలో మౌలికమైన సంస్కరణలు కావాలి. అట్లాగే మీకు ఓవర్ రెగ్యులేషన్ ఇప్పటికి కూడా పీడించుకు తింటుంది ఇన్స్పెక్టర్ రాజ్యం. ప్రభుత్వాలు, ప్రధానమంత్రులు ఎంత ప్రయత్నం చేస్తున్నా కూడా ఏదో రకంగా హింస పెట్టి ఒక పన్నులు వసూలు చేసే అధికారి కావచ్చు, లేకపోతే ఒక రెగ్యులేటరీ అధికారి కావచ్చు, లంచాలు మింగటమే ధ్యేయంగా పెట్టుకుని మొత్తం ఏదో రకం హింసకి పాల్పడుతున్నారు. ఇన్స్పెక్టర్ రాజ్యం అంతం చేసి, ఈ అనవసరమైన రెగ్యులేషన్ అంతం చేసి, అవసరమైన మేరకు వినియోగదారులను కాపాడడము, కాలుష్యం లేకుండా చేయటం, ఈ రెండే ప్రధానంగా రెగ్యులేషన్ కారణం కావాలి. కానీ అసలు ఈ ప్రతి దానికి కూడా మనకి చీమ చుట్టుకుమంటే అధికారి వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తాడు, లంచం అడుగుతాడు. లంచం ఇవ్వకపోతే అంత తెలుస్తాడు, పరిశ్రమ మూతపడిపోతుంది. దానికోసం బాధ భరించాలి, లంచం ఇచ్చేద్దాం, ఈ పరిస్థితి కల్పిస్తున్నారు. దీని నుంచి బయటపడడం మన చేతుల్లో ఉంది. మనం చేయాలి, అది ఇంకెవరో చేయడం కాదు. అలాగే మరి ఈ వస్త్రాల తయారీ కానీ మరొకటి కానీ సామాన్యులకి పెద్ద ఎత్తున ఉపాధి కలగాలంటే చిన్న పట్టణాల అభివృద్ధి కావాలి, పెద్ద ఖర్చు అక్కర్లే. అక్కడ మనకి చిన్న చిన్న పరిశ్రమలకి, పెద్ద నైపుణ్యం లేని వాళ్ళకి, పెద్ద ఆదాయం లేని వాళ్ళకి ఆర్థిక కేంద్రాలకు చేస్తే అక్కడికక్కడే ప్రజల గ్రామాల నుంచి అక్కడికి వస్తారు, పని చేసుకుంటారు, హాయిగా బతుకుతారు. నగరాలు నరకంగా మారవు. అలాగే నగరాలు నరకంగా ఉన్నాయి ఇవాళ. చైనా ఇవాళ 51% చైనాలో అక్కడ ఖర్చంతా కూడా అక్కడ స్థానిక ప్రభుత్వాలకు జరుగుతుంది. మౌలిక సదుపాయాలు బాగు చేశారు. అక్కడ పరిశ్రమలకి ఊతమిచ్చారు. నగరాల్లోనే ఆర్థిక వ్యవస్థ ఉన్నది. ఈ నగరాలు నరకం అవుతుంటే మంచినీళ్ళు కావచ్చు, వరద నీటి పారుదల కావచ్చు, మురుగునీటి పారుదల కావచ్చు, లేకపోతే అక్కడ జీవన పరిస్థితులు కావచ్చు దుర్భరంగా ఉంటే, అక్కడ ఖర్చులు పెరిగిపోతే ఎలా బతుకుతారు మనుషులు? పారిశ్రామిక జరుగుతుంది, ఆర్థిక వ్యవస్థ ఎట్లా పెరుగుతుంది? ట్రాఫిక్ చూడని ఎట్లా ఉంది? నగరాలు నరకంగా ఉంది. కాబట్టి ఇవి బాగు చేసుకోవటం, ఇవన్నీ ఆర్థిక సంస్కరణలో భాగంగా మనం చేపట్టాలి వేగంగా. దాంతోపాటు ఉత్పాదకత పెంచాలి. మనకి ఇంత జనాభా ఉన్నా కూడా ఉపాధి కావాలని ఎంత కోరుతున్నా కూడా నైపుణ్యం చాలా తక్కువ ఉన్నది. ఇంజనీరింగ్ చదివితే వాడు మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తే మెకానిక్ పని చేత కాదు, ఆ ఇంజనీర్ల బాగు చేయాలి చేత కాదు. ఎంతోమందికి పని ఏమీ తెలియదు, కాగితంలో డిగ్రీ ఉన్నా కూడా ఉత్తిత్తు చదువులు అయిపోయినాయి. నైపుణ్యం లేకుండా ఉద్యోగం ఎట్లా వస్తామని చెప్పిన పారిశ్రామికవేత్తలు బాధపడుతున్నారు. ఉద్యోగాలు కావాలని జనం వేటాడుతున్నారు. అందుకని చెప్పని ప్రభుత్వంలో ఉండే కొద్ది ఉద్యోగాల కోసం 100 ఉద్యోగాలు అంటే 1,00,000 మంది పోటీ పడుతున్నారు. మన చర్చ అంతా దాని చుట్టూ తిరుగుతోంది. కాబట్టి నైపుణ్యాన్ని పెంచడం, ఉత్పాదకత పెంచడం ఎట్లాగా, విద్య ఆరోగ్యాన్ని బాగు చేసి నైపుణ్యాన్ని ఇచ్చి. కాబట్టి ఇది ఒక అవకాశంగా తీసుకుందాం మనం. ఇది పెద్ద గొప్ప విషయం కాదు, ఖచ్చితంగా ఇబ్బంది కలిగే విషయం. దీన్ని అవకాశంగా తీసుకుందాం. మనం కావలసిన మార్పులు తీసుకోవడానికి దేశంలో అందరికి సన్నద్ధమైనట్టయితే, మనకి పాల్ రోమర్ అనే ఒక ఆర్థికవేత్త అన్నాడు, ఐ క్రైసిస్ ఇస్ ఎ టెరిబుల్ థింగ్ టు వేస్ట్. సంక్షోభం అనేది గొప్ప అవకాశం, దాన్ని వృధా కానీయకండి అని చెప్పని. 91లో సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకున్నాం. ప్రజాస్వామ్య దేశాల్లో సంక్షోభం ఉన్నప్పుడు మార్పును తీసుకురావడం తేలికవుతుంది, సంక్షోభం లేకపోతే కష్టమవుతుంది. కాబట్టి ఆ మార్పును తీసుకురావడానికి ఇది మంచి అవకాశం. ఆ రకంగా ఆలోచిద్దాం. అంతర్జాతీయంగా ఇందాక అన్నట్టుగా 2 రకాలుగా, ఒకటి ఆయిల్ విషయమేమో రాజకీయ విషయం, అదొక రకంగా డీల్ చేయాలి. రెండోది
వాణిజ్యం విషయం రోజువారీగా ఉండేటువంటి సంప్రదింపులు, బేరసారాలు దాన్ని ఇంకో రకంగా డీల్ చేయాలి. మనం ఖచ్చితంగా దీని నుంచి బయటపడగలం. ఈ సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుందాం. సార్ న్యాచురల్ రిసోర్సెస్ హ్యూమన్ సర్వైవల్కి చాలా క్రిటికల్ సార్ మీరు అన్నట్టు. ఇలాంటి ఒక సిచ్యువేషన్లో జియో పాలిటిక్స్ చేయబట్టి ప్రపంచంలో నచ్చిన దేశాన్ని నచ్చినట్టు ఇష్టం ఉన్నట్టు టారిఫ్స్ వేస్తూ పోతుంటే హ్యూమన్ సర్వైవల్ పైన ఒక థ్రెట్ కదా సార్. దీని మీద ప్రపంచం మొత్తం ఒక అండర్స్టాండింగ్కి రావాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు 25% వస్తువులు ప్రపంచంలో 25% ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భాగంగా వస్తువుల వాణిజ్యం జరుగుతుంది దేశాల మధ్య. అలాగే సేవలు కూడా కలిపితే ఇంకా పెరుగుతుంది, 32-33% జరుగుతుంది. అంటే ప్రపంచ ఉత్పత్తిలో దాదాపు 3వ వంతు వాణిజ్యానికి వెళుతుంది. సప్లై చైన్స్ అంటాం. ఇప్పుడు మీరు ఒక మొబైల్ ఫోన్ కొంటే, ఒక వాచ్ కొంటే, ఒక కంప్యూటర్ కొంటే, లేకపోతే ఫర్నిచర్ కొంటే, మరొకటి కొంటే అసలు ఏది ఎక్కడ ఉత్పత్తి అయిందో దేవుడికి ఎరుక. ఒక్కొక్క ముక్క ఒక్కో చోట ఉత్పత్తి అవుతుంది. అంత ఇంటిగ్రేట్ అయిపోయింది. అంచేత అంతర్జాతీయ వాణిజ్యం లేకపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోతుంది, ప్రపంచం అంతా నష్టపోతుంది. అందున ముఖ్యంగా ఇందాక మనం అనుకున్నటువంటి 4 రకాల ఉత్పత్తులు ఉన్నాయి. మీకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఆలంబనగా ఉన్నాయి. ఇంధనం కావచ్చు, ఆహారం కావచ్చు, ఎరువులు కావచ్చు, క్రిటికల్ మినరల్స్ కావచ్చు. అక్కడ వాణిజ్యాన్ని మనం కనుక ఆపితే మొహమ్మద్ కోపంతో ముక్కును కోసుకున్నట్టు మళ్ళీ మనం మధ్యయుగాల్లోకి వెళ్ళిపోతాం. ఇది ప్రపంచానికి తెలుసు. కానీ ఈ మధ్య కాలంలో పాశ్చాత్య దేశాలు ప్రస్తుతానికి వాళ్ళకున్న అవకాశాలు మార్కెట్ వాళ్ళు శాసిస్తున్నారు కాబట్టి ఆంక్షలు పెట్టి ఇష్టం వచ్చినట్టు ఆంక్షలు పెడుతున్నారు. ప్రతిదానికి ఒక ఆంక్షలు అనేది ఒక ఆయుధంగా వాడుతున్నారు. కానీ ఆంక్షలకు పరిమితులు ఉన్నాయి. ఆంక్షల వల్ల పెద్ద పరిస్థితులు మారడంలా. రష్యా మీద ఆంక్షలు పెడితే రష్యా ఏమీ యుక్రెయిన్ యుద్ధం ఆపల. చివరికి ఇరాన్ లాంటి దేశం మీద ఆంక్షలు పెట్టినాక పెద్దగా ఫలితాలను ఇవ్వాల. కాబట్టి ఆంక్షలని వచ్చి మళ్ళీ ఒకసారి ప్రపంచం పునరాలోచించాలి. ఆర్థిక వ్యవస్థ కుదేలు కాకుండా, మొహమ్మద్ కోపం వస్తే ముక్కును కోసుకోవడం కాకుండా, మనందరూ ఆర్థిక భద్రత ఉండేట్టుగా ప్రపంచంలో ఒకవేళ మనకి ఇష్టం లేని ప్రవర్తన కొన్ని దేశాల నుంచి వచ్చినా కూడా దాన్ని మార్చడం కోసం వేరే మార్గాలు అన్వేషించాలి తప్ప గుడ్డిగా ప్రతిదానికి ఆంక్షలు పెట్టేయడం అనేది ఉపయోగం లేదు. అందువల్ల ఫలితం రావట్లా, నష్టం వస్తుంది. సార్ ఇప్పటి వరకు మనం స్ట్రాటజిక్ అటానమీ పేరుతో బ్యాలెన్సింగ్ చేస్తూ వచ్చినాం సార్. కానీ ఇప్పుడు ఈ టారిఫ్ షాక్స్ వల్ల మనం కూడా ఏదో ఒక గ్లోబల్ బ్లాక్ సైడ్ ఒక స్టాండ్ తీసుకోవాల్సిన పరిస్థితి అంటారా? లేదు, అది పొరపాటు ఆలోచన. మన మొట్టమొదటి నుంచి కూడా మన వ్యూహం మొట్టమొదటిలో నాన్ అలైన్మెంట్ అన్నాం. అసలు మంచి చెట్టులో ఉన్నా కూడా ఈ పక్షం ఆ పక్షం కాకుండా మనం మన ప్రయోజనాన్ని కాపాడుకోవటం అనేది మన విధానం. ఇప్పుడు స్ట్రాటజిక్ అటానమీ అంటున్నాం. అది సరైన పద్ధతి. మనకి ప్రస్తుతం చైనాతో కొంచెం ఇబ్బంది ఉండొచ్చు, అమెరికాతో ఇబ్బంది ఉండొచ్చు. అంటే అమెరికా మన శత్రువు కాదు. ఇది ఒక్క విషయంలో ఒక రాష్ట్రపతి ఉండగా తాత్కాలికంగా మనకు వచ్చిన సమస్య. మిగతా ఎన్నో రంగాల్లో అమెరికాతో మన సహకారం కొనసాగుతుంది. ఎన్నో రంగాల్లో మనకి ఏకాభిప్రాయం ఉన్నది. ఎన్నో రంగాల్లో సంబంధాలు ఉన్నాయి. అలాగే చైనా మనకు ప్రత్యక్షంగా మన మీద దాడికి దిగిన దేశం. అయినా కూడా చైనాతో మనం కంటిన్యూ చేసుకోవాలి. మన ప్రభుత్వం చాలా విజ్ఞత వ్యవహరించింది. అమెరికా విషయం కానీ, చైనా విషయం కానీ నోరు పారేసుకోవటము, వాళ్ళు శత్రువులుగా పరిగణించటము, మన దేశంలో ప్రజాభిప్రాయాన్ని ఉద్రేకపరచడం ఇది మంచి పద్ధతి కాదు. మనకి శాశ్వత ప్రయోజనాలు మన దేశానికి ఉంటాయి. తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. చైనా ఈ మధ్య కాలంలోనే కదా మన మీద 2 సార్లు దాడికి పాల్పడింది. మొట్టమొదటేమో గల్వాన్లో, సిక్కిం ప్రాంతంలో, తర్వాత లడాక్ ప్రాంతంలో. అంతే, చైనాతో మన శత్రువు అని చెప్పన్నామా? లేదే. మన ప్రధానమంత్రి చైనా రాష్ట్రపతిని కలుస్తున్నారు, చైనాతో సంబంధాలు ఉన్నాయి. చైనా వెంటనే ఖండించింది. అమెరికా మరొకరు భారతదేశం ఏం చేయాలో చెప్పడం కోసం అని చెప్పని అన్నది. చివరి టెర్రరిజం చర్యను కూడా పాకిస్తాన్కి కొంత మద్దతు ఇస్తూనే టెర్రరిజం చర్య విషయంలో కూడా టెర్రరిజం అంతం కావాలి అని చెప్పిన చైనా గట్టిగా ప్రకటించింది. కాబట్టి మనం ఏ పక్షాన్ని ఉండాల్సిన అవసరం లేదు. మన ప్రయోజనాలను కాపాడుకోవాలి. చైనా మనకి శాశ్వత శత్రువు కాదు. మనకు పోటీ ఉన్నది, గట్టి పోటీ ఉంది, సరిహద్దు ఉన్నది. మరి పొరుగు వాళ్ళని మనం ఎంచుకోలేము. అలాగే అమెరికాని మనం వదులుకోలేము. కాబట్టి ఏ దేశం మనం వదులుకోవాల్సిన అవసరం లేదు. రష్యాను వదులుకోవటం లేదు మనం. కాబట్టి మన మౌలికమైన విధానం సరైనటువంటిది. దానిలో కొంచెం మార్పులు చేర్పులు సందర్భాన్ని బట్టి చేసుకోవాలి తప్ప మనం ఏదో ఒక పక్కన జరిపి అమెరికా పక్షాన ఉన్నాం, చైనా పక్షాన ఉన్నాం అంటే అది ఉపయోగం లేదు. అది పద్ధతి కాదు. మనది చాలా పెద్ద దేశం, భవిష్యత్తులో ఎదగవలసిన దేశం, ప్రపంచంలో కీలకమైన దేశాల్లో ఒకటిగా ఉంది, ఇప్పటికే ఉన్నది, రేపు పొద్దున ఇంకా పెరుగుతుంది మన పాత్ర. అలాంటి దేశం హుందాగా వ్యవహరించాలి. చాలా తొందరపాటుగా వ్యవహరించకూడదు, ఉద్రేకంగా వ్యవహరించకూడదు, విచక్షణతో వ్యవహరించాలి. సార్ మీరు అన్నట్టు రష్యా కానీ, అమెరికా కానీ, యూకే కానీ, చైనా కానీ ట్రేడ్ పాలసీస్ని ఒక వెపన్గా వాడుతున్నాయి సార్.
అన్ని పెద్ద దేశాలు. ఇట్లాంటి ఒక సమయంలో ఆహ్, మనం ఒక గ్లోబల్ రూల్స్ డబ్ల్యూటీఓ లాంటి సంస్థలు ఒక గ్లోబల్ రూల్స్‌కి ట్రేడ్ విషయంలో డబ్ల్యూటీఓ లాంటి సంస్థలు ఒక రు నార్మ్ తీసుకొని రావాలంటారా? ఒక రూల్స్ తీసుకొని రావాలంటారా? ఇప్పుడు ప్రపంచ వాణిజ్య ఒప్పందం డబ్ల్యూటీఓ చాలా కాలం పాటు బాగా పనిచేసింది. 80ల దశకం నుంచి 2010 దాకా డబ్ల్యూటీఓని అమెరికా పూర్తిగా కాపాడింది. అమెరికా పెంచి పోషించింది అమెరికా డబ్ల్యూటీఓని. 2010 14 15 తర్వాత 2016 తర్వాత ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ మొట్టమొదటిసారి రాష్ట్రపతి అయిన దగ్గర నుంచి ప్రపంచ వాణిజ్య ఒప్పందాన్ని బేఖాతరు చేసి డబ్ల్యూటీఓ నిర్వీర్యం చేసేశారు. అయినా కూడా నేను ఇందాక చెప్పినట్టుగా అంతర్జాతీయ వాణిజ్యం చాలా సమృద్ధిగా ఉంది, పెరగటం లేదు కానీ పెద్దగా. ప్రపంచంలో దాదాపు 3వ వంతు ప్రపంచ ఉత్పత్తి అంతర్జాతీయ వాణిజ్యంలో ఉంది, ఎందుకంటే దాన్ని ఒకసారి తీసేయలేం, కానీ అనుకున్నంత పెరగడం లేదు. కాబట్టి మళ్ళీ అమెరికా, ప్రధానంగా అమెరికా మళ్ళీ ఒకసారి పంథా మార్చుకుని అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాన్ని మళ్ళీ గౌరవించి డబ్ల్యూటీఓని పెంచడం అనేది ప్రపంచానికి శ్రేయస్కరం. కానీ ప్రస్తుతం అది మన చేతుల్లో లేదు. చూద్దాం, ప్రపంచ ప్రజాభిప్రాయాన్ని వాళ్ళు ఒప్పుకున్నట్టయితే రేపొద్దున పరిస్థితులు మారితే అమెరికా పద్ధతి రావచ్చు. కానీ ఒకవేళ అమెరికా లాంటి దేశాలు డబ్ల్యూటీఓ ఒప్పందాన్ని సంస్థని సరిగ్గా గౌరవించకపోయినా కూడా ప్రపంచ వాణిజ్యం చాలా సమృద్ధిగా ఉన్నది. మళ్ళీ చెప్తున్నా, ప్రపంచ ఉత్పత్తిలో దాదాపు 3వ వంతు ప్రపంచంలో వాణిజ్యానికి వెళుతుంది. దానిలో 4వ వంతు 25% ఏమో మనకి వస్తువుల ఉత్పత్తి, ఒక 7-8% ఏమో సేవలు. ఇవి దేశాల మధ్య మనం వ్యాపారం చేసుకుంటున్నాం. అది లేకపోతే ప్రపంచం ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. కానీ డబ్ల్యూటీఓ బలహీనపడ్డమన్న వాస్తవము. అది ప్రధానంగా అమెరికా చేతుల్లో ఉంది ప్రస్తుతం. అమెరికా కనుక పంథా మార్చుకుంటే అది మరింత బలపడుతుంది, లేకపోయినా కూడా అంత భయంకరమైన పరిస్థితి ఏం లేదు. సార్ ఇంతకుముందు మీరు అన్నట్టు ఇప్పుడున్న పొజిషన్ మ్యానుఫ్యాక్చరింగ్‌ని మన కంట్రీలో పుష్ చేయడానికి కరెక్ట్ సమయం. ఇదే రీసెంట్‌గా అరవింద్ పన్నగారే గారు కూడా అన్నారు సార్. ఇది సేమ్ 1991 లాంటి సిట్యుయేషన్, దీన్ని కరెక్ట్‌గా యూజ్ చేసుకోవాలని. కానీ గతంలో రఘురామ్ రాజన్ లాంటి వారు మ్యానుఫ్యాక్చరింగ్ కాకుండా సర్వీస్ సెక్టార్ మీద ఫోకస్ చేయాలన్నారు. అంటే 2 కాంట్రాడిక్టరీ వ్యూస్ కదా సార్. ఈ వాదనకి ఆయన ఏమన్నారు అనుకుని దానిలో దాని గురించి మాట్లాడడం అర్థం లేదు. భారతదేశ జనాభా ప్రపంచంలో 18%, 146 కోట్లు. ప్రపంచంలో కీలకమైనటువంటి ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా ఎదగాలని మనం కోరుతున్నాం. కాబట్టి మనకి ఇది చేద్దాం అది చేయొద్దన్న సమస్య ఉత్పన్నం కాదు, అన్నీ చేయాలి. ఏది ఎక్కడ ఎంత మేరకు వీలుంటే అంత చేయాలి. ఆహారం విషయంలో ఇందాక నేనేం చెప్పాను, ఉదాహరణకి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఆయిల్ ఉత్పత్తి విషయంలో, ఆయిల్ ప్రోత్సహించడం విషయంలో, ఆయిల్కి దిగుమతి సుంకం విషయంలో మాత్రం రాజీ పడకూడదు. ఎందుకని? మరి ఆయిల్ వాళ్ళ ఉత్పత్తి చేస్తున్నారు కదా వంటలోనే, మనం ఎందుకు ఉత్పత్తి చేయాలా, అక్కర్లేదులే అని చెప్పి మానేయచ్చుగా. అది మూర్ఖత్వం. అట్లాగే సేవలు, ఐటీ సెక్టర్ కేవలం ఈ దేశంలో కొద్ది మందికి వెళుతోందండి. ఒక 70-80 లక్షల మంది, కోటి మందికి ఉపాధి వస్తుంది. 146 కోట్ల దేశం. బోర్డు అది ముఖ్యం ఏమిటి? మిగతా చూసుకుంటే బాగుంటుందా? అదేంటిది? దాన్ని కొనసాగించాలి. అలాగే వస్తువుల ఉత్పత్తి, మ్యానుఫ్యాక్చరింగ్, ప్రతి ఒక్కటి కావాలి. ఏది ఎక్కడ ఎంత వీలుంటే అంత కావాలి. ఆ సామర్థ్యాన్ని పెంచాలి, పోటీకి తట్టుకునే శక్తిని పెంచాలి, కాంపిటేటివ్నెస్ అని చెప్పంటాం. అంతేగాని భారతదేశం ఇదేదో చిన్న చితక దేశం కాదు. గోచిపాతంత చిన్న దేశాలు అయితే ఏదో ఒక వస్తువు మీద ఆధారపడతాయి, ఏదో ఒక్క సేవ మీద ఆధారపడతాయి. వాళ్ళకి అంతకంటే ఏం అక్కర్లా. 18% ప్రపంచ జనాభా ఉండి, ప్రపంచంలో అతిపెద్ద దేశమై ఉండే జనాభా రీత్యా, ప్రపంచంలో 5,000 సంవత్సరాలు ఉత్కృష్టమైన చరిత్ర, నాగరికత ఉండి, ప్రపంచంలో ఒక సంపన్న దేశంగా, బలమైన దేశంగా పెరగాల్సిన దేశం ఒకటి వద్దు అనుకోవటం మూర్ఖత్వం. ఎక్కడ ఏది అవకాశం ఉంటే అది చేయాలి. అది మనం అసలు మనకు సరైనది కాకపోతే వదిలేద్దాం. కొన్ని మనకు సాధ్యం కాదు. ఉదాహరణకి ముడి చమురు, ఆయిల్ మనం కావాలంటే మనకు వచ్చేది కాదు, మనకు ఆ వనరు లేదు. ఆయిల్ కానీ గ్యాస్ కానీ భారతదేశంలో పెద్దగా, అందుకనే ప్రపంచంలో పెద్ద దేశాలు అతి ఎక్కువ దిగుమతి చేసుకునే దేశం భారతదేశం. 85%, 90% దిగుమతి చేసుకుంటున్నాం. అక్కడ మనకి గత్యంతరం లేదు. అంతే తప్ప ఏది అవకాశం ఉంటే అది వస్తువులు కావచ్చు, సేవలు కావచ్చు, వ్యవసాయం కావచ్చు, మరి ప్రైమరీ సెక్టర్ మైనింగ్ కావచ్చు, మరొకటి కావచ్చు, ఏది అవకాశం ఉంటే అది మనం పర్యావరణాన్ని కాపాడుతూ, వినియోగదారుల ప్రయోజనాలను పెంచుతూ, మార్కెట్లో పోటీని పెంచుకుంటూ
ఉత్పత్తి చేయాలి, ఉపాధి కల్పించాలి. ఎందుకంటే లేకపోతే ఈ దాదాపు 80% పైగా మన దేశంలో అసంఘటిత రంగంలో రెక్కాడితేగా డొక్కాడని కార్మికులు ఉన్నారు. వాళ్ళందరినీ సంఘటిత రంగంలోకి తీసుకురావాలి, వాళ్ళందరికీ ఉపాధి కలిగించాలి. ప్రస్తుతానికి మరో దేశం మనకంటే బాగా చేయగలుగుతోంది. ఉదాహరణ బంగ్లాదేశ్ మనకంటే దుస్తులు బాగా తయారు చేస్తుంది, వియత్నాం చేస్తుంది. వదిలేద్దామా? అంతకంటే మూర్ఖత్వం ఇంకేముంది? ఖచ్చితంగా దుస్తుల తయారీ మనం బాగా చేయాలి. దుస్తుల తయారీ ఆపేద్దామా? మా ఆటోమొబైల్స్ వద్దా మనకి? కార్లు మనకెందుకు అనుకుంటే ఎట్లాగా? ఇప్పుడు ప్రపంచంలో ఒకప్పుడు కార్లు మనకెందుకు అనుకున్నాం? అంబాసిడర్ తప్ప ఇంకేం ఉండేది కాదు, ఫియట్ ఉండేది ఒకటి అంతే. ఇప్పుడు ప్రపంచం అన్ని కార్లు మన దేశంలో వస్తున్నాయి, మనం అనుభవిస్తున్నాం, ఎగుమతి కూడా చేయగలుగుతున్నాం కొన్ని దేశాలు. కాబట్టి ఇది చేయాలి, ఇది చేయొద్దన్న సమస్య లేదు. ఏది అవకాశం ఉంటో అది ఎంత ఎక్కువ స్థాయిలో వీలుంటే అంత ఎక్కువగా, అంత సామర్థ్యంతో, అంత పోటీకి తట్టుకునేట్టుగా, అంత మన్నికతో మనం చేయటం అవసరం తప్ప ఒక రంగం చేయండి మరో రంగం చేయొద్దు అనేది ఏ రకంగానూ కూడా సబబైన వాదన కాదు. సార్, ఫైనల్గా ట్రేడ్, ఫారెన్ పాలసీ, డొమెస్టిక్ రిఫార్మ్స్ ఇవన్నీ కలిపి ఇండియాని ఒక స్ట్రాంగ్ నేషన్గా, ఒక రెస్పెక్టెడ్ నేషన్గా, ఒక బ్రిడ్జ్ పవర్గా ఎస్టాబ్లిష్ చేయాలంటే ఇండియాకి క్లియర్ రోడ్ మ్యాప్ ఏంటి? ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టుగా ముట్టిని సమన్వయం చేసుకోవాలి. ఒకప్పుడు మనకు దౌత్యం అసలు మన ఆర్థిక వ్యవస్థ సంబంధం లేకుండా, దేశ ప్రజలకు సంబంధం లేకుండా ఉండేది. మన సిద్ధాంతరీత్యా మాట్లాడేవాళ్ళం, శాంతిని గురించి ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళం, నిరాయుధీకరణ గురించి ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళం. మనం మాట్లాడితే బోరు కొట్టింది అనుకునేవాళ్ళు ప్రపంచం అంతా కూడా. మన ప్రయోజనాలు మనం కాపాడుకోవడం కాకుండా దౌత్యం జాతి ప్రయోజనాల గురించి, దౌత్యం ప్రపంచాన్ని గురించి కాదు. డిప్లొమసీ అన్నది మన దేశ ప్రయోజనాల గురించి. అది మర్చిపోయినాం ఆ రోజుల్లో. ఇప్పుడు అలా కాకుండా మన ప్రయోజనాలు మనం కాపాడుకుంటాం. అన్ని దేశాలు ఆ పనే చేస్తాయి. రెండోది, అంతర్జాతీయ సంబంధాలు కానీ, లేకపోతే అంతర్జాతీయంగా మన స్థాయి కానీ, ఇవన్నీ దీని అన్నిటికీ మూలం ఏమిటి? ఒకటి, అసలు ఏం కావాలి, ఏం కోరుకుంటున్నాం మనం. రెండోది, మన బలానికి మూలం ఏమిటి. రెండుకి ఒకటే మూలం. మన ప్రజలకి సంపద పెరగటం, మన ఆర్థిక పరిస్థితి పెరగటం, మన ప్రజల జీవన ప్రమాణాలు పెరగటం, మన దేశంలో ఐకమత్యం ఉండటం. ఏకకంఠంతో ఇన్ని భాషలు, ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని ప్రాంతాలు ఉన్న దేశంలో ఏకకంఠంతో మన ప్రయోజనాల కోసం మనం గొంతు విప్పగలగటం. కాబట్టి మన ఆర్థిక వ్యవస్థని మించి ప్రయోజనం ఇంకోటి లేదు. మీరు ఏం మాట్లాడినా కూడా ఆర్థిక వ్యవస్థని పెంచడం, ప్రజల జీవన ప్రమాణాలను పెంచడం, సంపద పెంచడం కీలకం. ఈ సంపద మళ్ళీ మన బలాన్ని పెంచుతుంది. చైనా ఆర్థికంగా పెరగడంతో మిలిటరీ బలం కూడా పెరిగింది. ఆర్థిక బలం లేకుండా మిలిటరీ బలాన్ని ఎంతకాలం కొనసాగించడం? రష్యా ఒక్కటే అక్కడ ఈ క్షిపణులు ఉన్నాయి, మిసైల్స్ ఉన్నాయి కాబట్టి మాకు బలం ఉందని అంటున్నారు. అది లేకపోతే రష్యాకి ఏం లేదు. ఆ క్షిపణులు చారిత్రకంగా సోవియట్ యూనియన్ కారణంగా ఉన్నాయి. అవి లేకపోతే రష్యాకి ఏం బలం లేదు. మీరు సైనిక పాఠం ఆర్థిక బలానికి అతీతంగా ఉండదు. ఆర్థిక బలము, సంపద సమాజంలో, సైనిక పాఠవము, అంతర్జాతీయ దౌత్యపరంగా వచ్చే బలము, ప్రపంచంలో మీ పలుకుబడి, ఇవన్నీ కూడా మీ అంతర్గతంగా ఉన్న బలం దీని మీద ఉంటాయి. కాబట్టి ప్రధానంగా మనం ఏం ఆలోచించినా కూడా మన బలాన్ని అంతర్గతంగా పెంచుకోవటం ఎట్లాగా, మన సంపద పెంచడం ఎట్లాగంటే మొత్తం ఆర్థిక ప్రగతి, ఆ ప్రగతి ఫలాలు అందరికీ అందే ఏర్పాటు, కనీస ప్రమాణాల జీవితం, మంచి ప్రమాణాల జీవితం. దాని చుట్టూ మన రాజకీయం, మన పరిపాలన, మన విధానాలు ఉండాలి. కానీ నేల విడిచి సాము చేస్తే, ఆర్థికంగా మన బలం పెంచుకోకుండా మనం ఎక్కువగా మాట్లాడితే మన గౌరవం పోతుంది. మన ఎవరు కూడా పెద్దగా పట్టించుకోరు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.